సేనాపతిని టార్గెట్ చేసి అతన్ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నం చాలా బాగుంది. క్లైమాక్స్లో వచ్చేసి మనకు బాడీ బిల్డర్స్తో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. బాడీ బిల్డర్స్ అందరూ షర్ట్ తీసేయగానే కమల్ హాసన్ కూడా తీస్తాడు. అది గూస్ బంప్స్ ఇచ్చేసాను. కమల్ హాసన్కి మజిల్ ఉంటుంది, 6 ప్యాక్ ఉంటుంది, దాంతో ఫైట్ చేస్తాడు. చాలా బాగా అనిపించింది. అండ్ క్లైమాక్స్లో వచ్చేసి మనకు భారతీయుడు 3 ఇండియన్ 3కి సంబంధించిన ఇంట్రడక్షన్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఇండియా ఫ్రీడమ్ అనేది నార్మల్గా రాలేదు. ఎన్నో సాక్రిఫైజెస్, ఎన్నో రక్త పోరాటాల వల్ల వచ్చింది. దానికి మెయిన్ కారకుడు ఒక వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్ వీరశంకర్ సేనాపతి అనే ఇంట్రడక్షన్ చెప్తాడు క్లైమాక్స్లో. అది చాలా బాగుంటుంది. అండ్ కాజల్ అగర్వాల్ కూడా కోస్టార్ ఇండియన్ 3లో ఉంటుంది. దీంట్లో చూపించారు. చాలా బాగుంటుందండి. ఇండియన్ 2 వచ్చేసి చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. అంటే మేజర్గా పొలిటీషియన్స్ని ఏమైనా క్వశ్చన్ చేయలేదా? అంటే వాళ్ళు చేసే కరప్షన్ కానీ పొలిటీషియన్స్ కంటే ముందు కామన్ మ్యాన్ని క్వశ్చన్ చేశాడు. కామన్ మ్యాన్ ప్రతి వారు ఎలా బయటికి తీయాలి, వాళ్ళ ఇంట్లో జరిగే కరప్షన్ కూడా ఎలా బయటికి తీయాలని చెప్పేసి చెప్పాడు. ఓవరాల్గా సినిమా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ చాలా బాగుంది. కంపేర్ చేస్తే సెకండ్ సినిమా ఎలా ఉంది? ఫస్ట్ సినిమా కూడా నేను చూశాను. సెకండ్ సినిమా ఇప్పుడు ఇండియన్ 2 వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది. రెండో ఒక యూనిక్ అండి, బ్లాక్ బస్టర్ సినిమా. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. అంటే మేజర్ హైలైట్ వచ్చేసి శంకర్ డైరెక్షన్ అండ్ యాక్షన్ సీన్స్ అండ్ వచ్చేసి సిద్ధార్థ అండ్ టీమ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంది. సిద్ధార్థ చాలా బాగుంది. ఓవరాల్గా ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ సిద్ధార్థ క్యారెక్టర్ అండ్ సిద్ధార్థ గ్యాంగ్ క్యారెక్టర్ ఉంటుంది. చాలా బాగుంది ఓవరాల్గా సినిమా. ఓకే, చెప్పండి మేడం, మీకు నచ్చిందా సినిమా? అసలు మీకు నచ్చిందా సినిమా? అంటే ఫస్ట్ సినిమా బాగుందా, ఇది బాగుందా? 1 బాగుందా? 2 అంటే అవునా? ఎవరు యాక్టింగ్ బాగా నచ్చింది? సిద్ధార్థ ఎలా యాక్టింగ్? సిద్ధార్థ యాక్టింగ్ బాగుంది. సిద్ధార్థ యాక్టింగ్ బాగుంది. కమల్ ఓకే, ఎప్పుడు ఫస్టే. సిద్ధార్థ్ ఓకే. కమల్ హాసన్ గారు సేమ్ అలాగనే ఉన్నారు. సేమ్ అలాగనే కనిపిస్తున్నారు అప్పట్లాగే. ఏజ్ అయి ఉంది కదా, ఏజ్ అయిందా? ఉంటేనే ఆ ఏజ్ దాండి బాగా యాక్ట్ చేసి ఉండేది. నిండా పట్టింది. ఓవరాల్ సినిమా ఎలా ఉంది? ఫస్ట్ సినిమా చాలా బాగుంది. భారతీయుడు 1తో కంపేర్ చేసి చూస్తే మీకు నచ్చకపోవచ్చు. బికాస్ ఐ ఆమ్ హియరింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం అలాగ అడుగుతున్నారు నన్ను క్వశ్చన్స్. నా సంగతి అయితే నాకు చాలా నచ్చింది. భారతీయుడు 2 నేను నేను ట్రైలర్లో ఏదైతే ఉంటుంది అనుకుని వెళ్ళానో అదే ఉంది. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ స్టోరీ నరేషన్ లాగ్గా లేదు. ఈ కాన్సెప్ట్కి ఇలాగే ఉంటుంది స్టోరీ టెల్లింగ్. సో స్టోరీ టెల్లింగ్ లాగ్గా లేదు. ఇది ఎమోషనల్ డెలికేట్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేశారు. మీరు వాటిని హడావిడి చేసేసి పుష్ చేసేస్తే ఇట్ విల్ నాట్ వర్క్అవుట్ ఆన్ ది స్క్రీన్. బాగోదు. ఇది అలాగే ఎమోషనల్గా డీల్ చేయాలి. నేను 2-3 టైమ్స్ అది చూడలేక ఏడ్చాను. సో ఎమోషనల్గా ఐ వాజ్ కనెక్టెడ్, ఐ వాజ్ ఇన్వెస్టెడ్ త్రూ అవుట్ దిస్ థింగ్. నాకు ఇంకో అరగంట ఉంటే బాగుంది అనిపించింది. ఐ లవ్ ద మూవీ. అండ్ 3లో ఎలా ఉండబోతుంది? అండ్ క్లైమాక్స్ లేదు. ఇట్ వాజ్ మనకి జస్ట్ ఒక సిరీస్లో ఎపిసోడ్లో ఎలాగైతే క్లిఫ్ హ్యాంగర్ మీద వదిలేస్తారో అలా వదిలేశారు. దిస్ ఇస్ నాట్ ఎ క్లైమాక్స్. అందుకే వాళ్ళు భారతీయుడు 3 ట్రైలర్ రిలీజ్ చేశారు అప్పుడే. అండ్ భారతీయుడు 1కే కమల్ హాసన్ గారు చాలా ఏజ్డ్గా కనిపిస్తారు. అండ్ ఇన్నేళ్ళ తర్వాత అంటే ఇంకా ఏజ్, అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా ఆయన చేసిన ఫైట్స్ ఇవన్నీ కూడా? సో ఇది మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తాం. 90 years ముసలైనా ఈవెన్ విమెన్ ఆల్సో 90 years వాళ్ళు బాడీ బిల్డింగ్ చేసి బాడీ పెంచి ఫిట్గా ఉంటున్నారు. దే స్టార్ట్ ఇన్ దేర్ 80s. 80sలో స్టార్ట్ చేసి బాడీ బిల్డింగ్ చేయడం ఏంట్రా బాబు అనిపించింది చాలాసార్లు. అలాంటిది ఇట్ మైట్ బి పాసిబుల్. ఆయన వర్మకళ, ఆయన అప్పుల్లో ఫుడ్ తిన్నారు. ఇట్ మైట్ బి పాసిబుల్. 120 years ఇట్ కుడ్ బి పాసిబుల్. అండ్ భారతీయుడు 1లో ముసలాయన ఉన్నారు అండ్ ఇప్పుడు అలాగే ఉంటారు. బట్ స్టిల్ వీల్ ఫీల్ ఆల్ ద ఎమోషన్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఆయన 6 ప్యాక్ చూసి అమ్మాయిలు ఫ్లాట్ అవుతారా? నేనయ్యాను. మీకు భారతీయుడు 2లో నచ్చిన పాయింట్స్? భారతీయుడు 2లో నాకు నచ్చిన పాయింట్స్, శంకర్ స్టోరీ టెల్లింగ్ నాకు చాలా నచ్చింది. చాలా, ఎందుకంటే నేను మంచి చేయండి అని ప్రతి సినిమా చెప్తుంది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ మూవీస్, బట్ ఎవ్రీ హీరో మూవీస్ ఇస్ మీరు బ్రైబరీ తీసుకోవద్దు, మీరు అది చేయండి అని చెప్పి వదిలేస్తుంది. బట్ ఈ సినిమాలో సరే మన సొంత ఇంట్లోనే మనం అలా చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏంటని చూపించారు.
అవినీతి అనేది ఎంతలాగా మనలో పాతుకుపోయింది. అది ఒక న్యాచురల్ థింగ్ అయిపోయింది, ఒక నార్మల్ థింగ్ అయిపోయింది. మన ఇంట్లో అది చెయ్యకపోతే నార్మల్ కాదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అది ఎలా ఉంది అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంది. ఐ వాజ్ ఎమోషనల్లీ ఇన్వెస్టెడ్. ఏంటి జనాలక సెటర్ ఎవరికి జనాలక శంకర్ గారి నెక్స్ట్ సినిమా గేమ్స్ ఈ ఎఫెక్ట్